42% రిజర్వేషన్ కోసం బీసీల హక్కు కోసం 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి అన్న కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, అసలు ఈ ఈశ్వరాచారి మరణాన్ని ఏ విధంగా చూస్తారు? ఈశ్వరాచారి యొక్క మరణము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. ఎందుకు హత్య అంటానంటే బీసీ ప్రజలారా, మేధావులారా, విద్యావంతులారా, ఉద్యోగ సంఘాలారా ఆలోచించండి. అన్ని ప్రధాన పార్టీలు కలిసి మరి అలా ఒక బీసీ బిడ్డను హత్య చేసిళ్ళు. ఎందుకు అంటే 42% ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఆ 2 సంవత్సరాలు అనేక ఉద్యమాలు, బీసీ సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, నేను కూడా 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన, అదే రకంగా సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన. అంటే మా ఉద్యమాలు మరి మా బలిదానాలు చేసుకుంటే మాకు రిజర్వేషన్లు ఇస్తారా? మేము బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా బలిదానాలు చేసుకుంటేనే బీసీలకు 42% ఇస్తారనే ఉద్దేశంతో ఇవాళ మరి ఈశ్వరాచారి గారి యొక్క బల మరణం అంటే ఇది రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని డిమాండ్ చేస్తున్నా. ఒక చాపర్తి కుమార్ గారికి, ఒక రజక బిడ్డకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు అన్నమే తింటే, నువ్వు రోజు మనిషివే అనుకుంటే వెంటనే నువ్వు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయి. నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే నువ్వు ఇచ్చిన మాట కోసం, నువ్వు చేసిన 2 సంవత్సరాల కాలయాపన కోసం రేపే తక్షణమే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయి. అప్పుడే నీకు ఒక మనిషిగా గుర్తించబడతావు. ఈ కుటుంబానికి, మా సాయి ఈశ్వరాచారి యొక్క కుటుంబానికి, వాళ్ళ భార్యకి వెంటనే ఉద్యోగం వేయాలి. చిన్న పిల్లలు, 3 పిల్లలు, చిన్న పసిగుడ్డులు ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్న అంటే ఎవరో తెలియదు. నాన్న ఎటుపోయిండు, మమ్మీ అని ఏడుతాడు వాళ్ళ చిన్న కొడుకు. అందుకే ఆ పాపం నీ దాకగలకుండా ఉండాలంటే నువ్వు రేపు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే బేషరతుగా 42% కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మరి అలా ఒకటే బీసీ సమాజమా? మన బీసీలకు మన ఓటు మనం వేసుకొని మనం రాజ్యాధికారంలోకి రావాలి. మరి సాయి ఈశ్వరాచారి యొక్క ఆత్మ శాంతించాలంటే ఆయన ఆత్మ బలిదానం మరి అలా బీసీల కోసం చేసిండు. బగబగ మండుతున్న మంటలు, నొప్పి, మరి వేడి మంటలు వేస్తున్నా కూడా బీసీల కోసమే నేను పెట్రోల్ పోసుకున్నా అన్నాడు. ఆ యొక్క మాటలు మరి మన బీసీల కళ్ళు తెరవాలి. మన ఓటు మనం వేసుకొని రేపు రానున్న ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి బీసీలకు రాజ్యాధికారం వచ్చిందే రాక మన పోరాటం ఆగద్దని మా చాపర్తి కుమార్ గాడికి అని నేను సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటము. మరి సాయి ఈశ్వర యొక్క ఆత్మ శాంతించాలంటే రేపటి రోజులలో బీసీల అధికారం రావాలి. మన ఓటు మనం వేసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.